పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు చూడండి, పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు ప్రభుత్వ రహస్యాలు గులాబీ నేతలకు చేరవేసే వీళ్ళ పని. బీఆర్ఎస్ హయాంలో పైరవీలతో ఎదిగి ఇప్పుడు కోవట్ అవతారం. వీళ్ళలో 4 పెద్ద ఆఫీసర్లతో పాటు డిఎస్పీ సిఎస్ఐ ఆఫీసర్లు ఉన్నట్లు అనుమానాలు కదలికపై నిఘా పెట్టిన సర్కారట. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ కోవట్గా పనిచేస్తున్నారు. మాజీ మంత్రులకు ప్రభుత్వ సమాచారం అందిస్తున్నారు. అత్యంత కీలకమైన రహస్యాలను కూడా బీఆర్ఎస్ లీడర్లకు చేరవేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ పోస్టులో పనిచేసిన ఈ పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు కోవట్ ఆపరేషన్ నడిపిస్తున్నట్టుగా ప్రభుత్వ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. తమకు కేటాయించిన విధులను పక్కన పెట్టి మరీ ప్రభుత్వ డిపార్ట్మెంట్కు సంబంధించిన రహస్యాలను ఈ కోవట్లో బయటకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీస్ డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కోవట్లో ఉత్తర తెలంగాణలో పనిచేసిన 4 పోలీసు ఉన్నతాధికారులతో పాటు డిఎస్పీ సిఐ స్థాయి ఆఫీసర్లు ఉన్నట్లు సమాచారం. పైరవీలతో పైకొచ్చిన వాళ్ళట వీళ్ళంతా. ఈ ఎవరైతే సమాచారం చేరవేస్తున్నారో, కోవటిజం చేస్తున్నారో, ఈ సిఐ కానీ డిఎస్పీ కానీ లేదంటే ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ రోజు పైరవీలు చేసుకొని కేటీఆర్ కేసీఆర్ మెప్పులు పొందిన వాళ్ళే ఈరోజు కోవట్లుగా చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నమ్మిన బంటుగా పేరాడు, బీఆర్ఎస్ పార్టీకి నమ్మిన బంటుగా పేరున్న పోలీస్ అధికారులు ఇప్పటికీ ఆ పార్టీ లీడర్లతో టచ్లో ఉన్నట్లు కింది స్థాయి సిబ్బంది చర్చించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక వీళ్ళు చాలా మందిని ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేశారు. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో పనిచేసిన పలువురు అధికారులు బీఆర్ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతుంది. డ్యూటీలు సరిగ్గా చేయకుండా ఇలాంటి కోర్టు కార్యక్రమాలకే ఎక్కువ టైం కేటాయిస్తున్నట్లు చర్చించుకున్నారట. సో మొత్తానికైతే ఇక మొన్న కూడా మేము చెప్పినాం కదా, ఇదంతా కోవర్టిజం జరుగుతూ ఉంది, ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది అని క్లియర్గా చెప్పడం జరిగింది వాస్తవం.